హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే అటుకులు ఉప్మా చేశాను. ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగాక బంగాళదుంపలు, క్యారెట్ అన్నీ వేసుకొని కొద్దిసేపు మగ్గనిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత పసుపు వేసుకొని కొంచెం అవి కూడా వేయించుకోవాలి. తర్వాత తీసుకొని పల్లీలు వేసుకుంటే అక్కడక్కడ పల్లీలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అటుకుల ఉప్మాలోకి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అటుకులు వేసుకొని అటుకుల్ని కొద్దిగా తడిపిన తర్వాత పిండుకొని ఒక ఒక్కల గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకొని అటుకులు కూడా కలుపుకొని బాగా కలపాలి. అంతా కలిసేటట్టు అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అటుకులు ఉప్మాలో నిమ్మకాయ పులుపులుగా తగులుతూ ఉంటే. ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు అంతా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయింది. వేడి వేడిగా అటుకులు ఉప్మా రెడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. అటుకులు ఉప్మా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.